ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడవైనా రోజు మీ పార్టీ ఏడమైంది, మీ సంఘం ఏడమైంది, కొట్టాడింది మేము. ఇలా నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే ఫైర్ ఇంజన్తో కొట్టిందన్న. ఈ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపులతో కొడితే గ్లాసులు వాళ్ళకి కింద కాళ్ళు కూర్చుంటే కనీసం రక్తం కారుతుందని చూడకుండా గొరగొర రెక్కలు పట్టుకుని గుంజుకపోయిన కార్యకర్తలను 3 నెలల పాటు సెప్టికే పన్నారని ఇంట్లో. ఇలా 4 కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కాళ్ళు చేతులు విరిగినాయన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంజురీ అని అన్న. దాదాపు 16 వెహికల్స్ డ్యామేజ్ అని అన్న. ఇలా 4 రోజుల పాటు నేను జైలుకి పోయినా, నాతో పాటు కార్యకర్తలు జైలుకి పోయినా. కేసీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా అన్న? ఆ రోజు రేపు బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడు, జేసీపీ బట్టి 1 ఆఫీస్ మొత్తం కూల్ చేయండి అని చెప్పి కేసీఆర్ రాత్రి మందు దాగి ఆర్డర్ ఇచ్చినాడు. కేసీఆర్ తప్పదాగి ఆర్డర్ ఇచ్చినాడు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా, అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా, అంత భయానక పరిస్థితుల్లో కూడా ఇవాళ 317 జీవో చెట్టుకోరు పుట్టకోరు ఉన్నారు. ఇలా పిల్లలు కాడ తల్లిదండ్రులు కాడ ఉద్యోగం చేస్తున్నారని చెప్పి టీచర్ల బాధలను గుర్తించి వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకొని ఇలా భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా వివరించి ఆ రోజు 317 జీవో కొట్టాడింది మేము. ఇలా ఏ సంఘం వచ్చిందన్నా? పిఆర్టీ వచ్చిందా, డిటిఎఫ్ వచ్చిందా, ఎస్టీ వచ్చిందా? ఏ సంఘం వచ్చిందన్నా? కేవలం తపస్సు వచ్చింది ఆ రోజు. తపస్సు సంస్థ వచ్చింది ఆ రోజు మాతో పాటు. వాళ్ళ మీద కేసులేనాయి. ఇలా కొట్లాడింది మేమన్నా, రేపు కొట్లాడేది కూడా మేమే అన్నా. ఎవరారు కాంగ్రెస్లో వచ్చిరా? ఇలా కాంగ్రెస్లో ఓట్లేసి వచ్చిరా అన్న రోజు? రేవంత్ రెడ్డి అని వచ్చిందా అన్నారు 317 వ్యతిరేకంగా? అరే జైలుకు పోయింది మేము, కొట్లాడింది మేము. మీరు ఓట్లు మాకేయకుంటే రేపు మా కార్యకర్తలు ఏమంటారు అన్న? 317 జీవోకు వ్యతిరేకంగా మనం కొట్లాడి జైలుకు పోతే, లాఠీ దెబ్బలు తింటే, మా జీవితాలను నాశనం చేసుకుంటే ఇలా మనం ఓట్లేసి గెలిపించాలని టీచర్లకు అని చెప్పి మీ మీద విశ్వాసం మా కార్యకర్తలకు పోతుంది. మా కార్యకర్తల విశ్వాసం దెబ్బతింటుంది అన్న. ఇలా భవిష్యత్తులో కూడా కొట్టడానికి సిద్ధమైంది మేమే. ఎవరు రారు? ఇలా గ్రూప్ 1 విషయంలో కొట్టాడింది మేమే. నేను గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిందని నేను కొట్లాడితే, నేను 10th పేపర్ లీక్ చేసిన దొంగ కేసు పెట్టాడు కేసీఆర్. పోనీ అది సోషలా, మ్యాథ్స్, సైన్స్ అనుకుంటే కాదు, హిందీ పేపర్ లీక్ చేసినట్ట నేను. హిందీ పేపర్ అక్కలు నోడన్నా కేసీఆర్ అదే చెప్పిన, నక్కలు కొట్టాలంటే అక్కలు ఉండాలన్న. హిందీ పేపర్ లీక్ చేస్తాడా అన్న ఎవడన్నా? నేను హిందీ పేపర్ లీక్ చేస్తున్నా అని చెప్పి అర్ధరాత్రి పట్టుకపోయినాను. మొత్తం తెలంగాణ మొత్తం గాయగా రాత్రంతా తిప్పి 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 కనిపించేలా పడేసాడు. మరి గ్రూప్ 1 కోసం జైలుకి ఒలివేరన్నా? మనం పోయినా, మన కార్యకర్తలు వేరన్నా? నిరుద్యోగ మార్చి చేసింది మనం అన్న. ఇలా సిద్దిపేటలో లాఠీ చార్జ్ జరిగితే 8 మంది కార్యకర్తలు దెబ్బలు జరిగినాయి అన్న. నల్గొండలో నిరుద్యోగ సమస్యను ఫైట్ చేస్తే మా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్తో పాటు 32 మందిని 46 రోజుల పాటు ఇలా జైలుకు పంపినా నల్గొండలో. నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే పాడే మోసింది మనం అన్న. కొట్లాడింది మనమైతే ఓటు అడిగారు మనకుందని ఓటు అడిగారు కదా. ధర్మానికి ఆపదొచ్చిన, సమాజానికి ఆపదొచ్చిన అన్నిట్లో రైతుల కోసం కొట్లాడింది మనమే, ఉద్యోగుల కోసం కొట్లాడింది మనమే, విద్యార్థుల కోసం కొట్లాడింది మనమే, మహిళల కోసం కొట్లాడింది మనమే. అన్ని రకాల ఫైట్ చేసి అలా తెలంగాణ రాష్ట్రంలో 500 మందికి పైగా 5,000 మందికి పైగా ఇవాళ కార్యకర్తలుగా కమ్యూనల్ షీట్లు, రౌండ్ షీట్లు ఓపెన్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే మూర్ఖత్వ ప్రభుత్వం. కానీ ఏ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడిపోవాలన్న ఎత్తినటువంటి కమలపు కాషాయపు జెండా పట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామని గర్జించి గాండించి యుద్ధం చేసిన తప్ప ఏ కార్యకర్త పారిపోయాను. ఇప్పటికీ పారిపోవడానికి సిద్ధంగా లేరన్నా. మేము ప్రాణ త్యాగం కూడా సిద్ధమైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు.